ఈరోజు ఈ వంకాయలతో వంకాయ ఫ్రై చేద్దాము. ఇలా ఎట్లా కావాలంటే అట్లా ముక్కలు కోసుకొని కొంచెం ఉప్పు నీటిలో నానేసుకొని తర్వాత ఒక గిన్నెలో నీళ్ళన్నీ పోయేటట్లు వడపోద్దాము. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇట్లా రంధ్రాలు ఉండే గిన్నెలోకి వేసుకున్నాము. నీళ్ళన్నీ పోతాయి. దాంట్లోకి ఉప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, కొబ్బరి, కొంచెం కారం వేసుకొని వెల్లుల్లి వేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వంకాయ కూర చేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాము. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు అల్లము వేద్దాము. ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేద్దాము. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసాము. ఉప్పు ఆల్రెడీ ముక్కలకు పట్టుకొని ఉంటుంది. మనం నీళ్ళలో కోసినప్పుడే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఈ కొబ్బరి దాంతోపాటు వేసుకున్న కారము వేసుకోవాలి. దాంతోపాటే ధనియాల పొడి, కొంచెం కారము, కొత్తిమీర కొంచెం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు కూర ఇలా అంతా మెత్తగా అయిపోయింది బాగా. మీరు కూర ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం డ్రై ఉండాలనుకుంటే ఇంకా ఇలా ఫ్లాట్గా ఉండే దాంట్లో వేయించుకుంటే బాగా వస్తుంది డ్రైగా. లేదంటే ఇదైనా ఓకే. మీకు దీంట్లో ఏదైనా ఇష్టం లేని ఐటెం ఉంటే స్కిప్ చేయండి. కానీ అల్లము, కొబ్బరి బాగుంటుంది వంకాయ కూరకి. ఓకే, వంకాయ కూర రెడీ. ఇవన్నీ ఏమి వేయకపోయినా ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నా చాలా బాగుంటుంది డ్రైకి, వంకాయ కూరకి. ఓకే.